నీ పెయిన్ ఉంది కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకొని బాడీ వెయిట్ ఓవర్గా పెరిగిపోయి నీ పెయిన్ ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదా? అయితే మీరు కరెక్ట్ వీడియోని క్లిక్ చేశారు. హలో అండి, నమస్తే. హౌ టు వెయిట్ లాస్ అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఎక్స్పెషల్లీ నీ పెయిన్ ఉండేవాళ్ళు వెయిట్ లాస్ ఎలా చేయాలి, అసలు ఈ నీ పెయిన్ ఎలా వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ప్రాపర్గా చూద్దాము. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నీ పెయిన్ రావడానికి టోటల్ 5 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది వచ్చేసి ఓవర్ యూజ్ చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ సైక్లింగ్ చేసేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, టెన్నిస్ అంట, ఫుట్బాల్, వాలీబాల్లో ఇటువంటి స్పోర్ట్స్ నీ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సైక్లింగ్ చేసేవాళ్ళు 5 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్కు సైకిల్ తొక్కుతూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళ నీ పైన ఎక్కువ ప్రెషర్ పడి త్వరగా నీ పెయిన్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేగాక బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు జంప్ చేస్తూ ఉంటారు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు జర్క్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇటువంటి ఓవర్ యూస్ చేయడం వల్ల నీ పెయిన్ వచ్చేకి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సెకండ్ రీజన్ వచ్చేసి లెగ్స్లో వీక్ మజిల్ ఉండడం వల్ల. లెగ్స్కి క్వాడ్రిసెప్స్, హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ ఇవంతా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే నీకు సపోర్టివ్గా ఉంటుంది. చాలామంది ఈ మజిల్ని ప్రాపర్గా ట్రైన్ చేయరు, అంటే స్ట్రెంథనింగ్ వర్కౌట్ లాంటివి చేయరు అనమాట. దానివల్ల మజిల్స్ వీక్గా ఉండి బాడీ వెయిట్ పూర్తి నీ పైన ప్రెషర్ పడడం వల్ల నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక థర్డ్ రీజన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. చాలా వరకు మనము ఫుడ్ తినేటప్పుడు ప్రాపర్గా న్యూట్రిషన్ని డివైడ్ చేసుకుని చాలామంది తినరు. ఎగ్జాంపుల్కి హెల్తీ ఫ్యాట్స్ అంట, ప్రోటీన్స్, ఫైబర్స్, ప్రాపర్ కార్బోహైడ్రేట్స్ ఇవంతా మెజర్మెంట్ తీసుకొని ప్రాపర్గా చాలామంది తినరు. సో బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఫోర్త్ రీజన్ మీరు ఏమన్నా వింటే షాక్ అవుతారు. అదేమి అంటే రాంగ్ ఫుడ్ తినడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్. చాలామంది మిల్క్ తాగితే బాడీలో కాల్షియం బాగా పడుతుంది అని మిల్క్ తాగుతూ ఉంటారు. యాక్చువల్లీ మిల్క్ తాగితే మీ కాల్షియం ఇంకా తగ్గుతుంది, దాని నుంచి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఇంకో టాపిక్లో కంప్లీట్గా మాట్లాడదాం. ఇటువంటి రాంగ్ ఫుడ్ తినడం వల్ల కూడా నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫిఫ్త్ అండ్ ఫైనల్ రీజన్ ఏజ్ అవ్వడం వల్ల. కానీ ఆ ఏజ్ ఇంతే అని ఎవరు డిసైడ్ చేయాలి? అది మన లైఫ్ స్టైల్ డిసైడ్ చేయాలి. చాలా వరకు నేను చెప్పిన ఈ 4 రీజన్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చేయడం వల్లనే ఏజ్ కొంచెం ఎక్కువైనా కూడా నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లా లేకుండా స్ట్రెంథనింగ్ చేసుకుంటా, ప్రాపర్ న్యూట్రిషన్ తినుకుంటూ, ఓవర్ యూస్ చేయకుండా ప్రాపర్గా ఉంటే అంత త్వరగా నీ పెయిన్ రాదు, ఏజ్ అయినా కూడా. ఇప్పుడు 5 రీజన్స్ అయితే తెలిసాయి కదా ఎందువల్ల మనకి నీ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. దీంట్లో మీది ఏ రీజన్ అయినా సరే, ఏ ఏజ్ అయినా సరే, ప్రాపర్గా డయట్, దానికి తగిన ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే మీ నీ పెయిన్ తగ్గడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ని తీసుకొని దానికి సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ ఓవర్ యూస్ చేయడం వల్ల. చూడండి, ఓవర్ యూస్ చేసేది స్పోర్ట్స్, వాళ్ళకు ఒక గోల్ అనేది ఉంటుంది, వాళ్ళకు ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంతా పట్టించుకోరు. చాలా వరకు సైక్లింగ్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి తెలుసు నీ పైన ప్రెషర్ వస్తుంది, జాయింట్స్ వీక్ అవుతాయి, ఇంత ఏజ్ అయిన తర్వాత మనం స్పోర్ట్స్ ఆడలేము, ఇటువంటివన్నీ తెలిసి కూడా వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ గోల్ అటువంటిది అనమాట. ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేసి సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ డిసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి వీక్ మజిల్ ఉండడం వల్ల. దాన్ని ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనేది మీకు ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీ లెగ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇంట్లోనే కొద్దిగా ఫ్రీ స్క్వాట్స్ కొట్టండి, లైక్ బస్కీ కొట్టడం అంట, ఫ్రీ లంజెస్ కొట్టడము, స్టాండింగ్ కాఫ్ రైజ్, ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవచ్చు. థర్డ్ రీజన్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఇదేం లేదండి, చాలా సింపుల్. మనం తినేటప్పుడు చూసుకోవాలి దాంట్లో హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉందా, కరెక్ట్గా ఫైబర్ ఉందా అని చూసుకొని, లేకుంటే దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని తినాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఎగ్స్లో ఉండే యోక్ తింటే ఫ్యాట్ అవుతుంది అనుకుంటారు. లేదు, అది గుడ్ కొలెస్ట్రాల్, అది చాలా బెనిఫిట్స్ అంతా మనకి ఇస్తుంది. దాంతోపాటు కొద్దిగా ఆల్మండ్స్ అంట, లేదంటే కొద్దిగా పీనట్స్ అంట, ఇటువంటి హెల్తీ ఫ్యాట్స్ ఉండే ఫుడ్స్ తినడం వల్ల మన జాయింట్స్ లోకి ఆయిల్ లాంటిది క్రియేట్ అయ్యి మన జాయింట్స్, నేనే కాదు అన్ని జాయింట్స్ చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ కూడా తినాలి. మన బాడీలో లీన్ మజిల్ ఉంటేనే అన్ని జాయింట్స్ కి సపోర్ట్ గా ఉండి స్ట్రాంగ్ గా ఉంటాం. లీన్ మజిల్ కావాలంటే ఎస్పెషల్లీ ప్రోటీన్స్ మనం తినాలి. మీరు నాన్ వెజ్ అయితే ఎగ్స్, చికెన్, ఫిష్ ఇటువంటివి ఉంటాయి. లేదా మీరు వెజిటేరియన్ అయితే స్ప్రౌట్స్ అంట, రాజ్మా దాల్, పన్నీరు ఇటువంటి ఫుడ్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని తినాలి. ఫైబర్స్కి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటే మంచిది. ప్రాపర్గా డైట్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే ఐ బటన్లో మెన్షన్ చేస్తాను, దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఫోర్త్ రీజన్ రాంగ్ ఫుడ్స్ తినడం వల్ల.
రాంగ్ ఫుడ్స్ లైక్ మిల్క్. మీరు మిల్క్ నైట్ టైము పడుకునే ముందు చాలామంది మిల్క్ తాగుతారు, కాల్షియం బాగా బాడీకి వస్తుంది. చాలా రాంగు, దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు మిల్క్, కాఫీలో ఉండే మిల్క్, టీలో ఉండే మిల్క్, పాయసంలో ఉండే మిల్క్, అలాగే మిల్క్ మీరు మీ లైఫ్లో మిల్క్ని స్టాప్ చేయగలిగితే మీ నీ పెయిన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. దాంట్లోనే మీ రిజల్ట్ చూస్తారు. లాస్ట్ అండ్ ఫిఫ్త్ రీజన్, ఏజ్ అవ్వడం వల్ల. చూడండి, ఏజ్ అనేది మ్యాక్సిమం వరకు మన మైండ్లోనే ఉంటుంది. మైండ్లోనే నాకు 30 ఇయర్స్ అయిపోయినాయి, 40 ఇయర్స్ అయిపోయినాయని మన మైండ్లోనే ఫిక్స్ అయ్యి కుంగిపోతే బాడీ కూడా అలాగే సర్ప్రైజ్ అయిపోతుంది. అలా కాకుండా మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. మన ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మనం స్ట్రెంథనింగ్ వర్కౌట్ చేయాలి, డైట్లో కరెక్షన్స్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ బాగా పెట్టుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ నీ పెయిన్ మ్యాక్సిమం తగ్గుతుంది. నీ పెయిన్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అది మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు నమస్తే.